రాష్ట్రం 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంటే ఇసుక వనరులు అమ్మేస్తూ ఉన్నారు, ఖనిజాలు అమ్మేస్తున్నారు. ఉదాహరణకి ఇంకోసారి వైసీపీ కావాలి అంటే ప్రజలను ఊహించుకోమని చెప్పండి. ఉపాధి అవకాశాలు కోల్పోతారు, ఉద్యోగాలు రావు, ఇసుక మన చేతుల్లో ఉండదు, ఫ్రీగా రాదు ఇసుక, డబ్బులు ఇంకా ఎక్కువైపోతాయి, ప్రొబిషన్ అనేది ఉండదు, ఉపాధి అవకాశాలు రావు, పెన్షన్ విధానాలు ఉండవు, అభివృద్ధి ఉండదు, ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా లేదనేది మీరు ప్రజలకు తెలియజేయండి. అలాగే జనసేన ఉంది, ఏ పార్టీని అందలో ఎక్కించడానికి లేవు, ప్రజల్ని అందలో ఎక్కించడానికి ఉన్నాం. నేను ఓటు చీలకూడదు అనే పదానికి అర్థం ఏంటంటే, వైసీపీ నిజంగా అద్భుతమైన పాలన చేస్తే అసలు నేను ఆ వాక్యమే ఉండదు నా దగ్గర నుంచి. వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటారు, ఆ వాక్యం రావడానికి మహానుభావులు మీరేనాయా కారణం, నాది కాదు. అంటే మీకు చట్టాలు వర్తించవు, మీరు ఎవరి మీదైనా దాడులు చేసేయచ్చు, ఆడపిల్లలకి మాన ప్రాణాలకి భంగం వాటిల్లితే పాపం ఎవరో పొరపాటును చేసేసారని అనేయచ్చు. పాపం వాళ్ళు యాక్చువల్గా దొంగతనం చేయడానికి వెళ్ళారండి, పాపం అమ్మాయి మాన మర్యాదలని భంగం కలిగించడానికి వెళ్ళలేదనే ఉండొచ్చు. అన్నీ మీరు కన్వీనియంట్గా మాట్లాడతారు. బలమైన నాయకుడు, 1000 కోట్ల ఉన్న నాయకుడు, వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు ముఖ్యమంత్రి, వాళ్ళతో మనం ఎక్కడ పోటీ పడగలం? సగటు మనుషులు మనం 8 జీపులు కొనుక్కుంటేనే మనం డబ్బులు తీసేసుకున్నామంట. 8 జీపులకి వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి ఎవరో మాట్లాడరా? మీ కింద అన్ని మచ్చలు పెట్టుకొని మీరేంటే మమ్మల్ని మాట్లాడతారు? నేను అదే చెప్పా. ఎలా ఉంటుందంటే రాజకీయం, నేను లాస్ట్ 2008-9 నుంచి కూడా చూస్తూ ఉన్నా, వాళ్ళ చుట్టూ ఎవరున్నా మన వాళ్ళ కులం చూడకూడదు. మేము చాలా సెక్యులరిస్టులు, మాకు కుల భావన ఉండవు. మా దగ్గరికి ఎవరు వచ్చినా వీళ్ళ పక్కన వాళ్ళు, వీళ్ళ పక్కన వీళ్ళు అంటారు. మేము వాళ్ళ లెక్కటాలు మేము ఏం చేయొచ్చు? ఈ ధోరణి మారాలి. నేను నిజంగా నా కోసం నేను రాజకీయాల్లోకి రాలా, ఒక పదవి కోసమే అయితే 2009లోనే ఎంపీ అయిపోయామండి, గుర్తుపెట్టుకోండి. జనసేన ప్రభుత్వంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తాం. ఎవరు ఏం చేయక్కర్లా, కొత్తగా మళ్ళీ నేను కూర్చోబెట్టి మళ్ళీ గ్రామీణ వ్యవస్థ కౌంటర్, ఇంకో గ్రామీణ వ్యవస్థ, ఇంకో వాలంటీర్ వ్యవస్థలు చేయాల్సింది. ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి. అంటే ఒక సినిమాని ఆపడానికి, భీమ్లా నాయక్ అనే సినిమాని ఆపడానికి, అంటే ఇది నేను చాలా తటస్థంగా ఉండి మాట్లాడుతున్నా. నాకు జరిగింది నేను మాట్లాడలే, ఒక అబ్జర్వర్గా మాట్లాడుతున్నా. నేను చాలా చూస్తూ ఉన్నా, భీమ్లా నాయక్ అనే సినిమాకి ఎంఆర్ఓల దగ్గర నుంచి, ఒక చిన్న సైజు రెవెన్యూ అధికారి దగ్గర నుంచి, రాష్ట్రాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పనిచేశారు, ఆపాలని. అంటే నువ్వు విధ్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి, ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ఆ వ్యవస్థల్ని వాడవు?
ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆ వ్యవస్థలను ఎందుకు వాడవు? అందరి దగ్గర డబ్బులు ఉంటా ఉన్నాయి. రాజకీయ నాయకుల దగ్గర 150 కోట్లు ఒక సింగిల్ ఎలక్షన్ ఖర్చు పెట్టగలిగే స్థాయిలో ఉన్నారు. 10,000కి 5,000కి ప్రజలు నలిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. జనవాణి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు. సరిగ్గా పెన్షన్లు రాక, ఒకవైపు ఏమో 100 కోట్ల డబ్బులు, ఇంకోవైపు ఏమో 1,000-2,000కు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి. సో వీళ్ళందరికీ ఒకటే అనుకుంటా ఉన్నాం, జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగమైన అర్హత గల ప్రతి యువకుడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా మరి ఉపాధి కల్పించే స్థితిలో ఉంటే వారికి పెట్టుబడిగా ప్రభుత్వం ఇవ్వాలి. దాదాపు ప్రతి సంవత్సరం 1,00,00,000 కోట్లు పెట్టుబడి ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. కొత్తగా వైసీపీ నాయకులు వచ్చి మేము పొడి చేస్తాం, బాబు మీరేం అద్భుతాలు చేయొద్దమ్మా, ఉన్న వ్యవస్థలు కాపాడన్నాం. అదొకటే. వాళ్ళు ఎలాగ చేయట్లేదు కాబట్టి ఆ పని జనసేన చేస్తుంది, వ్యవస్థలను బలోపేతం. ఒక నిజాయితీ గల అధికారిని బలమైన స్థానంలో కూర్చోబెడతాం. ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని, భావోద్వేగాలకి లోను కాని పక్షపాతం లేని అధికారులు నిజంగా ఉన్నత స్థాయిలో అధికారంలో కూర్చోబెడితే లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్గా అది గట్టిగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున? అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అంటారేంటి వీళ్ళు? గుండెలు బాధేసుకుంటున్నారు. మేము అభివృద్ధి, మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు? ఉద్యోగాలు ఇచ్చాను, పరిశ్రమలు తెచ్చావా? ఉన్న పారిశ్రామికవేత్తలను చావగొట్టడం తప్ప కొత్త ఉద్యోగాలు కల్పించారా మీరు? ఇవేమి చేయకుండా మేము కూర్చోబెట్టి మేము అభివృద్ధి చేసిన, అప్పులు తెచ్చి అభివృద్ధి అంటున్నారు వీళ్ళు. ఢిల్లీలో నాకు తెలుసు కదా వీళ్ళు ఏం మాట్లాడతారో, వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు, నాకు చెప్తా ఉంటారు. వీళ్ళ యాశాలన్నీ ఇక్కడ ఆంధ్ర మన మీదే. 6 నెలలు కర్రసావాసం చేసి అంటే కర్రసావం నేర్చుకొని మూలన ముసలమ్మను కొట్టాడండి. అలాగా వీళ్ళ అధికారం, వీళ్ళు 151 ఎమ్మెల్యేలు బలం, 25 పైన ఎంపీల బలం మనలాంటి సామాన్యుని సాగుకొట్టడానికి తప్ప వెళ్ళి మోడీ గారి ముందు వేషాలు వేయమని చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్తారని. అంటే మీకు ఏం అర్థమవుతుంది అంటే వీళ్ళు మన బలం తీసుకొని, మన ప్రజల బలం తీసుకొని మనం ఎక్కించాం అందరం. పొరపాటు వైసీపీ నాయకులు కాదు, మంది. అద్భుతాలు చేస్తారని ఎక్కించి మీరు ఎలా నమ్ముతారు? నేను రాగానే అది చేస్తాను, మీరు మీకు ఏం కావాలమ్మా అన్న, మాకు ఆకాశం నుంచి మాకు వెండి బంగారు వర్షం కావాలి, చేసేద్దాం, ఎందుకు ఏం చేశాను, వజ్రాలు ఇచ్చేస్తాం అలాగే అన్న. తలా ఒక వజ్రం, 5 క్యారెట్ల వజ్రం మంచుతారంటే నమ్మేస్తారు. అంటే మన ఆశ మీద, మన గ్రీడ్ మీద ఆడతారు వీళ్ళందరూ. అందుకని ప్రజలు మీరు ఎడ్యుకేట్ అవ్వకపోతే, మీరు నేర్చుకోకపోతే మనల్ని దోచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎప్పుడు వైసీపీ ఉంటుంది. మీరు అలాంటి ప్రజలు ఉన్నంతకాలం మీరు జనసేనని మర్చిపోవచ్చు. జనసేన అనేది రాదు అప్పటికి. మభ్యపెట్టి రాజకీయాల కోసం మేము నమ్ముతాం అని అనుకుంటే నిజంగా నా అలాంటి ఉండి కూడా నిస్సహాయత చూడాలంతే. కానీ నేను దెబ్బ తిన్నా కానీ, అంటే నేను అంబేద్కర్ గారు నాకు ఆదర్శం. పాపం ఇంత రాజ్యాంగం కోసం ఇంత తపన పడ్డ వ్యక్తి 1950లో జనరల్ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు. ఆయన ఈరోజు మనం ప్రతి చోట మనకి విగ్రహాలు ఉంటాయి, కానీ పాపం జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోయారు ఆయన. సో ఓటమి అనేది అసలు ఇబ్బంది కాకూడదు. నిజంగా నీకు దేశం నాది, సమాజం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు అనుకుంటే నువ్వు ఓడినావో గెలిచినావో అసలు ఫరక్ పడదు, తేడా పడదు, చేస్తూ ఉంటాం. సో జనసేన ఈ రోజున ఉంది, ఒక ఎన్నికల కోసం రాలేదు, 2 ఎన్నికల కోసం రాలేదు, తక్కువలో తక్కువ 2 తరాల కోసం వచ్చాం మేము. అలాగే సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేం, పండించిన దానికన్నా ఎక్కువ పంచలేం. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ డబ్బులు? మనం ఎవరు ఆలోచించాం.
ముఖ్యమంత్రి కూర్చోబెట్టి మీకు ఇస్తున్నాం కదా, ఏమ్మా మీకు డబ్బులు పడుతున్నాయి, మేట్ నొక్కి డబ్బులు పడుతున్నాయా, డబ్బులు పడుతాయి, ఎవరు డబ్బులు ఇస్తున్నావు నువ్వు? కాదమ్మా, ఒకసారి అడగాలని ఉంటుంది. కాదు బాబు, నువ్వు ఎవరు డబ్బులు ఇస్తున్నావమ్మా? మీరు మాలాగా ట్యాక్సులు కట్టరు, దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదిస్తారు, ఏదైనా అడిగితే చొక్కాలు పట్టుకుంటారు, మీకు కేసులు పెడతారు తప్ప ప్రతి అధికారి ట్యాక్సులు కట్ట, ప్రతి అధికారి జవాబుదారీ ఉండాలి. కానీ రాజకీయ నాయకులకి జవాబుదారీ లేదు. వీళ్ళు ఏది చేసినా చెల్లిపోద్ది. చొక్కా పట్టుకొని అడిగే జవాబుదారీతనం మీరు తీసుకురావాలి. మీరు దిగొచ్చారా? మీకు జవాబుదారీతనం లేదా? నోరేసుకొని పడిపోతే మూసు కూర్చుంటామా మేము? ఏం అడగమా మేము? కోపాలు రావా? వస్తాయి. ఎందుకు రావు? ప్రజలు మౌనంగా ఉన్నారంటే భయం కాదు, చూస్తున్నారు. ఇంకెంత రెచ్చిపోతారో చూద్దాం, మేము చూస్తాం. ఎంత రెచ్చిపో ఇంకేం మాట్లాడుతావు, మాట్లాడు. మీరు ఊహించుకోండి, శ్రీలంక అధ్యక్షుడు ఇంతకాలం కొన్ని సంవత్సరాలు అని చేసింది అందరూ చూస్తూ ఉన్నారు, ఏం మాట్లాడాల. అతను అనుకున్నాడు అందరూ నాకంటే భయపడి ఉంటారు అనుకున్నాడు. అలా భయపడలేదు, చూస్తున్నారు అందరూ అంతే. చివరికి ఏమైందంటే ప్రజలు తెగిస్తే వెళ్ళి ఆయన బెడ్రూమ్లో కూర్చున్నారు అందరూ వెళ్ళి. ఆయన లేడు ఆయన బెడ్రూమ్లో, అది అంతే జరిగింది. సో ప్రతి వైసీపీ ఎమ్మెల్యే, ముఖ్యంగా బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు యాదులో ఉంచుకోవాల్సింది, మీరు అతీతులు కాదమ్మా, సామాన్యులైన సగటు మనుషులు. మీరు మాలాగే రక్తమాంసాలతో ఉన్నారు. మీరు దాడి చేస్తే, తిరిగి ప్రజలు దాడి చేస్తే ఆ దెబ్బ మీకు కూడా తగులుద్ది. మీరు కేసులు పెడితే భవిష్యత్తులో మీ మీద కూడా కేసులు ఉంటాయి. మీరు మమ్మల్ని వేధిస్తే మిమ్మల్ని కూడా ప్రజలు కౌంటర్గా వేధిస్తారు. అందుకని దయచేసి ప్రతి వైసీపీ, ముఖ్యంగా ఇది బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకి గమనిక, మీరు ఎక్కువ చేస్తే మటుకు ఎవ్వరం ఎక్కడికి పారిపోయే వాళ్ళం కాదు. అందరం ఇక్కడుండి లెక్కలు తేల్చుకోవాల్సిన వాళ్ళమే, మర్చిపోకుండా విషయం. ఎవ్వరూ ఎక్కడికి పారిపోం. అరే మీలాంటి గూండాలకే అంత బరి తెగించిన తనం ఉంటే మాలాంటి దేశభక్తులకి ఎంత గుండె ధైర్యం ఉంటుంది మీరు ఊహించగలరా? చేస్తాం. సో మీరు పద్ధతిగా మాట్లాడండి, పద్ధతులు నేర్చుకోండి, మేము పద్ధతిగా మాట్లాడతాం. అలా కాకుండా మేము గాంధీ గారి వారసులం కాదమ్మా, సుభాష్ చంద్రబోస్ వారసులు, మర్చిపోకండి. గాంధీ గారి స్ఫూర్తిని గుండెలు నింపుకుంటాం, ఆయన ప్రేమతత్వాన్ని గుండెలు నింపుకుంటాం. కానీ మీరు చావు కొడతామంటే ఇక్కడ కూడా మేము అట్లానమ్మా. మీరు ఒక్కటి కొడితే 4 తిరిగి కొడతాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ముగింపు వాక్యాలుగా, ఇప్పుడు దాకా నేనేం అడగలా, నా కోసం నేనేం అడగలా. 24కి వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి, జనసేన కోసం ఆలోచించండి. ఈ దేశం మీద ఒట్టేసి చెప్తున్నా, రాజకీయాలు వదిలేదే లేదు, నిలబడే ఉంటాం. ప్రజల కోసం పదవి ఇస్తే, మీరు పదవిస్తే పదవితో సేవ చేస్తాం, పదవి ఇవ్వకపోతే పదవి లేకుండా సేవ చేస్తాం.